నిర్వీర్యం చేసిందో ఆ వ్యవస్థలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా మళ్ళీ వికాసం. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో 121, 248వ డివిజన్లలో అర్హులైన పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు తక్షణమే కేటాయించమని బీజేపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. దినబంద్ చౌరస్తా నుండి కుకట్పల్లి మండల కార్యాలయానికి ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, మహిళా ఎస్సీ, కిసాన్ మోర్చా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటికి కూడా మా రేవంత్ ఉద్దీన్ గారు మాకు డబుల్ బెడ్రూమ్లు మా డివిజన్ లో ఎవరికి కేటాయించలేదు. పత్రాల వరకు ప్రతి గల్లీలు తిరిగేసి పబ్లిక్ ని ఇబ్బంది పెట్టేసి జిరాక్స్ కాపీలు తీసుకొని మీకు ఇల్లులు ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తామని చెప్పేసి అందరినీ మభ్యపెట్టి ఇవాళ జరిగిన ఎలక్షన్లు అన్ని కూడా వాళ్ళు మభ్యపెట్టేసి గెలిపించుకున్నారు. కానీ ప్రభుత్వం చేసింది ఏం లేదు. ఈ ప్రభుత్వం చేసింది ఏమైనా ఉంటే అది కూల్చడమే, కట్టడం మాత్రం ఏం లేదు. ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఆలోచన చేయాలి. ఎందుకంటే కేవలం ఒక బీజేపీ పార్టీ మాత్రమే సాధ్యమవుతుంది. రాబోయే కాలంలో ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో అందరూ ఓటు వేసి ఈ జిహెచ్ఎంసీ లో గెలిపించాలని చెప్పేసి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు